హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం రీసెంట్గా అప్డేట్ చేయబడిన 2025 గ్రాండ్ విటార్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ఈ అప్డేట్స్లో మనకి కొత్త సెట్ ఆఫ్ ఎలాయ్ వీల్స్ కానివ్వండి, అదేవిధంగా పవర్ అడ్జస్టబుల్ సీట్స్ కానివ్వండి, నెక్స్ట్ మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లాంటి ఫంక్షన్స్ అయితే దీంట్లో యాడ్ చేయడం జరిగింది. సో అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు నెక్సా జయబెరీ ఆటోమోటివ్స్ ఫర్ ప్రొవైడింగ్ మీ దేర్ వెహికల్. వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నెక్సా కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ షోరూమ్ని విజిట్ చేయండి. ఈ షోరూమ్ వచ్చేసి మనకి సిబిఎం కాంపౌండ్, రామా టాకీస్ రోడ్, ఆసిల్ మెట్టా దగ్గర ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. ఆల్రైట్, ఈ గ్రాండ్ విటారా ఏదైతే ఉందో మనకి 2 పవర్ ట్రైన్స్లో ఆఫర్ చేయబడుతుంది. ఒకటి వచ్చేసి స్మార్ట్ హైబ్రిడ్ అండ్ ఇంకోటి వచ్చేసి స్ట్రాంగ్ హైబ్రిడ్. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నది మైల్డ్ హైబ్రిడ్. ఇది సో స్ట్రాంగ్ హైబ్రిడ్ నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, బట్ మైల్డ్ హైబ్రిడ్ అయితే నేను ఎప్పుడూ రివ్యూ చేయలేదు. సో మీ అందరి కోసం ఈ వేరియంట్ అయితే రివ్యూ చేయబోతున్నాను. ఆల్రెడీ ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ గ్రాండ్ విటారా వచ్చేసి టాప్ మోడల్ ఆల్ఫా ఆప్షన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ వేరియంట్తో వస్తుంది. అండ్ ప్రైస్ కనుక చూసుకుంటే 18.14 lakhs ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి క్లోజ్ టు 22,60,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. ఇంకా వేరియంట్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి సిగ్మా, డెల్టా, జీటా అండ్ ఆల్ఫా లాంటి మెయిన్ వేరియంట్స్ ఆఫర్ చేయబడుతుంది. అండ్ ఫర్దర్గా మనకి ప్లస్ వేరియంట్స్ కూడా ఉంటాయి. డెల్టా ప్లస్ కానీ, జీటా ప్లస్ కానీ, ఇవన్నీ వేరియంట్స్ ఉంటాయి. సో టోటల్ మనకి 18 వేరియంట్స్ అయితే ఆఫర్ చేయబడుతున్నాయి. సో ప్రస్తుతం అయితే ఏవైతే చేంజెస్ అవి తీసుకుని వచ్చారో అవి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఫ్రంట్ వచ్చేసి ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి. ఇవి వచ్చేసి బై ఫంక్షనల్. ఇవి 3 డిఫరెంట్ యూనిట్స్ కింద వస్తాయి. కింద చూసుకుంటే మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉంటుందో ఇదంతా మనకి సిల్వర్ కలర్ ఫినిష్. అదేవిధంగా గ్రిల్ విషయానికి వస్తే చూసుకోవచ్చు, మనకి నెక్స్టర్ వేవ్ బ్లాక్ గ్రిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ. అండ్ అదేవిధంగా చుట్టూ మనకి క్రోమ్ సరౌండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి మనకి పార్కింగ్ కెమెరా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే మనకి ఆబ్వియస్లీ 360 వ్యూ పార్కింగ్ కెమెరా ఫంక్షన్ అయితే దీంట్లో యూస్ చేయడం జరుగుతుంది. సో సైడ్స్ విషయానికి వస్తే కోర్స్ మనకి ఈసారి 17-inch మెషిన్ ఎలాయ్స్ వస్తాయి, బట్ విత్ అ డిఫరెంట్ ప్యాటర్న్ ఈ 2025 అప్డేట్కి. సో కొత్త ప్యాటర్న్తో ఈ ఎలాయ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ టైర్స్ యొక్క సెక్షన్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి మనకి 215/60 సెక్షన్ 17-inch టైర్స్ ఇవి. సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కూడా చూసుకున్నా మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల కూడా మనకి డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు క్లాడింగ్ అది మనకి ప్రాపర్ క్లాడింగ్ అయితే వచ్చింది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 210 mm అయితే ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 21 centimeters. సో ఈజీగా మీరు స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, అన్ఈవెన్ రోడ్ సర్ఫేసెస్ కానీ మీరు ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు బాడీ కలర్ ORVMs ఉన్నాయి. కింద మనకి కెమెరాస్ ఉంటాయి సైడ్ వ్యూకి. అదేవిధంగా ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అండ్ మొత్తం క్రోమ్ బెల్ట్ లైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. విండో లైన్ అంతా ఇక్కడ మనకి క్వార్టర్ గ్లాస్ ఏరియా. అండ్ ఇక్కడేమో మనకి యూవీ కట్ గ్లాసెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా పైన చూసుకుంటే సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్ అండ్ అదేవిధంగా పానరామిక్ సన్ రూఫ్ అండ్ వెనకాల షార్క్ ఫిన్ యాంటెనా. అండ్ బై ద వే డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్కి ఏంటంటే మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ నైస్ టచ్. ఇంకా అలా వెనక్కి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు పైన మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్ అండ్ వైపర్. పైన ఆల్రెడీ చెప్పినట్టు షార్క్ ఫిన్ యాంటెనా. అండ్ ఇక్కడ చూసుకుంటే వైట్ స్విఫ్ట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. చూడటానికి బాగుంది. సేమ్ ఫ్రంట్ లాగే మనకి డిఆర్ఎల్స్ మ్యాచ్ చేస్తూ 3 డిఫరెంట్ యూనిట్స్లో బ్రేక్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి టేల్ గేట్ మీద గ్రాండ్ విటారా బ్యాడ్జింగ్. సో ఇక్కడ చూసుకోవచ్చు స్మార్ట్ హైబ్రిడ్ అయితే మనకి ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్కి వేరేగా ఉంటుంది, ఇంటెలిజెంట్ హైబ్రిడ్ అని నేమ్ చేయడం జరుగుతుంది. ఇంకా కార్నర్స్లో చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్, రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్ అండ్ అదేవిధంగా రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. ఇంకా కింద కనుక చూసుకుంటే ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ ఎలా వచ్చిందో అలాగే ఇక్కడ రియర్ స్కిడ్ ప్లేట్ కూడా సిల్వర్ కలర్ ఫినిష్. దాంతోపాటు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ పర్టికులర్ వేరియంట్ స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్ కాబట్టి మనకి బూట్ స్పేస్ కంపేర్ టు ద ఇంటెలిజెంట్ హైబ్రిడ్ ఇది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి బ్యాటరీ బెడ్ కానీ అది ఉండదు. సో దీని యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 373 liters అయితే ఉంటుంది. అండ్ బూట్లో ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ ట్రంక్ ల్యాంప్ అయితే ఇచ్చారు ఆన్ అండ్ ఆఫ్. ఇక్కడేమో మనకి 12 volts పాస్ సాకెట్. సైడ్స్ చూసుకుంటే మనకి స్టోరేజ్ కంపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఆన్ ఈదర్ సైడ్స్. అండ్ బూట్ కింద చూసుకుంటే స్పేస్ సేవర్ స్పేర్ వీల్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రొవిజన్కి ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి సైడ్ టూల్ కిట్స్ ఉన్నాయి. అండ్ బై ద వే ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో మనం ఇలా పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. సో దట్స్ ఎ నైస్ టచ్.
అండ్ ఆబ్వియస్లీ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టు మీకు ఫ్రంట్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఉంటుంది. ఇంకా డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు బాడో లెదర్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో ఈ లెదర్ ప్యాడింగ్ ఏదైతే ఉందో మనకి ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర అండ్ అదేవిధంగా ఈ పార్ట్ ఆఫ్ ద డోర్ మీద మనకి ఇవ్వడం జరుగుతుంది విత్ కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ విత్ దిస్ స్టిచ్చింగ్. నౌ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే పవర్ విండో స్విచెస్ ఉన్నాయి. అదేవిధంగా చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్, ఓఆర్విఎం కంట్రోల్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు సిల్వర్ కలర్ ఇన్సర్ట్ వచ్చింది. క్రోమ్ డోర్ ఓపెనర్స్, కింద డోర్ బిన్స్ ఉన్నాయి. ఈజీలీ 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పేస్, ఇక్కడేమో మనకి స్పీకర్, ఇక్కడ పైన మనకి ట్వీటర్ ప్లేస్మెంట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి డ్రైవర్ సైడ్ ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ఉంది. దాని ఫాలో అవుతూ హెడ్ ల్యాంప్ లేబులింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, పార్క్ వ్యూకి ఒక స్విచ్ ఉంది. ఇక్కడ మనకి హెడ్ అప్ డిస్ప్లేకి ఏవైతే ఉన్నాయో ఇక్కడ వస్తుంది మనకి హెడ్ అప్ డిస్ప్లే. సో దాని యొక్క ఫంక్షన్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. కింద చూసుకోవచ్చు పెడల్ ఏరియా అదేనో ప్రాపర్ డెడ్ పెడల్ ఉంది. ఇక్కడేమో మనకి బానెట్ అండ్ ఫ్యూయల్ లిడ్ లాచ్ అయితే ఉన్నాయి. నా ఇంటీరియర్స్లో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఈసారి ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఇస్తున్నారు డ్రైవర్ సైడ్కి. సో 6-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ఈ గ్రాండ్ విటార్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. జస్ట్ టు కంపీట్ విత్ ద రైవల్స్. క్రెటాలో కూడా మనకి పవర్ డ్రైవర్ సీట్స్ అయితే వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ క్రెటా రైవల్ కాబట్టి మనకి ఇక్కడ పవర్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ ఇది. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దాన్ని టాగిల్ చేయడానికి స్విచెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫోన్ బటన్స్. అండ్ బై ద వే ఈ స్టీరింగ్ కాలమ్ అంతా మనకి చూసుకుంటే స్టీరింగ్ వీల్ అంతా మనకి లెదర్ ర్యాపింగ్తో వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ అండ్ ఆ వెనకాల చూసుకుంటే రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రస్తుతం మనం ఇంటీరియర్లోకి వచ్చేసాం. సో చూసుకోవచ్చు ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ అదేను. సో చాలా డీసెంట్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు బార్డో లెదర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది, సాఫ్ట్ టచ్ మెటీరియల్. అండ్ ఈ పర్టికులర్ పార్ట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ ఎలిమెంట్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ambient లైటింగ్ వస్తుంది. గ్లో బాక్స్ విషయానికి వస్తే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఇదంతా మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సెంటర్ కాన్సోల్ లేఅవుట్ కూడా చూసుకున్నాం మనకి చూసుకోవచ్చు ఇక్కడ ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టాప్ మోడల్ ఆల్ఫా ఆప్షన్లో వచ్చేసి మనకి 9-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ స్టూడియో సిస్టమ్ అయితే. సో ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ USB కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ రేడియో లాంటివి కామన్. ఒకసారి మీకు 360 వ్యూ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఎలా వర్క్ అవుతుందో. సో డిఫరెంట్ వ్యూస్ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. సో వెరీ ఈజీ టు యూజ్ లేఅవుట్ ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. అదేవిధంగా వెహికల్ ఫంక్షన్స్ అవి ఉన్నాయి, ఫ్యూయల్ ఎకానమీ కానివ్వండి, అదేవిధంగా యావరేజ్ స్పీడ్ అవి చూపిస్తుంది. సో దాంతోపాటు మనకి టచ్ కెపాసిటీ బటన్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి సెంట్రల్ AC వెంట్స్, ఇక్కడ మనకి హజార్డ్ ల్యాంప్. అండ్ ఈ చుట్టూ చూసుకుంటే మనకి పియానో బ్లాక్ ఫినిష్ అయితే సరౌండ్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నాడు. లెఫ్ట్ సైడ్ టాగుల్తో మీరు ఏంటంటే బ్లోవర్ స్పీడ్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ టాగుల్తో మీరు టెంపరేచర్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ESC ఆఫ్ స్విచ్, అదేవిధంగా ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ ఉన్నాయి. అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే చూసుకోవచ్చు ఇక్కడ మనకి 12 volts పాస్ సాకెట్, ఇక్కడేమో USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ షిఫ్టర్ అయితే ఉంది. రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఇలా వర్క్ అవుతుంది. సో చూస్తున్నారు కదా. సో సైడ్ వ్యూ కావాలంటే సైడ్ వ్యూ అండ్ రియర్ వ్యూ, ఇలా వైడ్ వ్యూ కావాలంటే వైడ్ వ్యూ. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. నౌ ఇంకో అప్డేట్ ఏంటంటే ఈసారి మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. అండ్ దాంతోపాటు ఆటో హోల్డ్ స్విచ్ కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది. సో దీనివల్ల ఏంటంటే సెంటర్ కాన్సోల్ అంతా చాలా నీట్గా అండ్ ప్రీమియంగా కనపడుతుంది. చూడటానికి ఒక లగ్జరీ కార్ ఫీల్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సెంటర్ కాన్సోల్ లేఅవుట్ అంతా మనకి క్లియర్గా ఉంటుంది, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఏమీ లేకుండా. సో చూడటానికి క్లీన్ డిజైన్ అయితే ఉంటుంది. సో అది నాకు నచ్చుతుంది అలాంటి డిజైన్స్. అండ్ దాని పక్కన చూసుకుంటే మనకి 3-stage వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ స్మార్ట్ పెట్రోల్ వేరియంట్స్లో, స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ వేరియంట్స్లో. దాని ఫాలో అవుతూ మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో ఇది స్లైడబుల్ ఇది. అండ్ లోపల చూసుకోవచ్చు మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. నౌ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది. సో స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్స్లో కూడా మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్స్ అ నైస్ టచ్. సో చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు.
మోషన్ ఫ్రంట్ కానివ్వండి, పవర్ అండ్ టార్క్ గ్రాఫ్, అదేవిధంగా యాక్సలరేషన్ అండ్ బ్రేక్ గ్రాఫ్. సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. సో మీడియా కంట్రోల్స్ కానీ, అదేవిధంగా డిస్ప్లే అయితే బ్రైట్గా ఉంది. అండ్ దాని పక్కన చూసుకుంటే మనకి ఫ్యూయల్ గేజ్, ఇక్కడ చూసుకుంటే మనకి టెంపరేచర్ గేజ్, అండ్ ఇదేమో వచ్చేసి మనకి టాకోమీటర్ కింద వర్క్ అవుతుంది. గియర్ ఇండికేటర్ అండ్ స్పీడోమీటర్ లాంటివి ఉంటాయి. అండ్ బై ద వే సీట్ అపోజిటరీ విషయం గురించి మాట్లాడుకుంటే మనకి బ్లాక్ అండ్ బార్డో లెదర్ సీట్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు, లెదర్ సీట్స్. సో కుషనింగ్ అది బాగుంది, చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆటో డిమ్మింగ్ IRVM, ఇక్కడేమో మనకి సన్ గ్లాస్ హోల్డర్, దాన్ని ఫాలో అవుతూ మనకి LED రీడింగ్ ల్యాంప్స్. అండ్ బోత్ ద సన్ వైజర్స్కి ఏంటంటే వ్యానిటీ మిరర్స్ వస్తాయి విత్ లైట్. సో చూస్తున్నారు కదా, సో దట్స్ అ నైస్ టచ్. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఈసారి ఏంటంటే సన్ బ్లైండ్ ఏదైతే ఉంటుందో ఇది చూస్తున్నారు కదా, దీని యొక్క క్వాలిటీ అనేది పెంచడం జరిగింది. సో థిక్నెస్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. సో ప్రీవియస్గా ఏంటంటే కొంచెం ట్రాన్స్లూసెంట్గా ఉండడం వల్ల సన్లైట్ అనేది లోపలికి వచ్చి క్యాబిన్ అంతా కొంచెం హీట్ అనేది ఎక్కువ ఉండేది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి కొంచెం థిక్కర్ సన్ బ్లైండ్ అయితే ఆఫర్ చేశారు. దట్స్ అ గుడ్ థింగ్. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ స్పేస్ కూడా చెక్ చేద్దాం. ఆల్రైట్, మనకి ఇక్కడ చూసుకోవచ్చు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. నా రియర్ డోర్స్లో కనుక చూసుకుంటే మనకి ఈసారి సన్ బ్లైండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా సన్ బ్లైండ్స్. అండ్ దాంతోపాటు యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ డోర్స్ లాగే ఇక్కడ కూడా బార్డో లెదర్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది, సిల్వర్ కలర్ ఫినిష్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్ అండ్ డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. ఆల్రైట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ అండ్ అదేవిధంగా కో ప్యాసింజర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే సెట్ చేసుకున్నాను, నా డ్రైవింగ్ సీట్ అడ్జస్ట్మెంట్. సో నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. అండ్ రిక్లైన్ యాంగిల్ కూడా ఎక్కువ పెట్టుకుని డ్రైవ్ చేస్తాను. సో నేను అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ అదేవిధంగా లెగ్ రూమ్ కానీ చాలా బాగుంది, ఎక్కువ ఉంది, కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఫ్రంట్కి స్లైడ్ అయి కూర్చున్నా సరే యు ఆర్ స్టిల్ లెఫ్ట్ విత్ దిస్ అమౌంట్ ఆఫ్ నీ రూమ్ అనమాట. సో ఇట్స్ క్వైట్ అ కంఫర్టబుల్ క్యాబిన్. అండ్ అండర్ థై సపోర్ట్ నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు, డీసెంట్ అండర్ థై సపోర్ట్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఆల్ 3 సీట్స్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వస్తున్నాయి. అండ్ దాంతోపాటు సెంటర్లో మనకి ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ మనకి 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అయితే వస్తాయి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు 60-40 స్ప్లిట్ సీట్స్ వస్తాయి, చూస్తున్నారు కదా 60-40 స్ప్లిట్ సీట్స్ అనమాట. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి LED రీడింగ్ ల్యాంప్స్ వస్తాయి. ఇక్కడేమో మనకి AC వెన్స్ ఉన్నాయి, రియర్ AC వెన్స్. ఇక్కడేమో మనకి USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్. అండ్ ఇక్కడేమో మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. అండ్ మ్యాగజిన్ పాకెట్స్ కూడా బోత్ ద సీట్స్కి అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇన్ కేస్ మీరు సెంటర్లో కూర్చుంటే కనుక సో చూసుకోవచ్చు నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. అండ్ హెడ్ రూమ్ విషయానికి వస్తే సెంటర్లో సో ఆల్మోస్ట్ ఇంత ఉంది, మిగిలింది. పానోరామిక్ సన్ రూఫ్ ఉంది కాబట్టి కొంచెం నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు, బట్ స్టిల్ మేనేజబుల్, ఇది బాగానే ఉంది. సెంటర్లో హంప్ కూడా పెద్ద ఏమీ లేదు, ట్రాన్స్మిషన్ హంప్. సో కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. మెయిన్ ఏంటంటే సెంట్రల్ హెడ్ రెస్ట్ వల్ల సెంటర్లో హెడ్ రెస్ట్ ఉండడం వల్ల అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సో ఆ కంఫర్ట్ కొంచెం బెటర్ అయింది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ గ్రాండ్ విటారా స్మార్ట్ హైబ్రిడ్లో మనకి 4 cylinder 1.5 liter పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 103 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 139 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంజిన్ బే అదిను బానెట్ అది చాలా హెవీగా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ప్రాపర్ ఇన్సులేషన్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 1.5 liter యూనిట్. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్ వచ్చేసి మనకి మాన్యువల్స్లో 21.1 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఆటోమేటిక్ వేరియంట్స్ వచ్చేసి 20.5 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది మైలేజ్. అండ్ ఆబ్వియస్లీ మనకి ఇంటెలిజెంట్ హైబ్రిడ్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ద స్ట్రాంగ్ హైబ్రిడ్. అది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 115 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 141 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అది క్లోజ్ టు 27 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది మైలేజ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ కాబట్టి. ఇంకా ఫైనల్గా సేఫ్టీ విషయానికి వస్తే స్టాండర్డ్గా మనకి ఈ గ్రాండ్ విటారాలో 6 air bags, ABS with EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. అండ్ ఈ టాప్ మోడల్లో మనకి హిల్ హోల్డ్ కంట్రోల్, 360 వ్యూ పార్కింగ్ కెమెరా లాంటి ఫంక్షన్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.